హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఇవాల్టి మన న్యూస్ ఏంటి అంటే గణాంకాల సర్వేల కమిటీని రద్దు చేయటం జరిగింది. సో ఎవరు రద్దు చేశారు, ఎందుకు రద్దు చేశారు, అసలు గణాంకాల సర్వేల కమిటీ ఏం చేస్తుంది, వీటన్నింటి గురించి కూడా మనకి తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మన పార్లమెంట్కి సంబంధించి కమిటీస్ అన్నటువంటి ఉంటాయి కదా, పార్లమెంటరీ కమిటీస్ అంటాము. సో పార్లమెంటరీ కమిటీస్కి సంబంధించి మనకి మేజర్గా రెండు రకాలు. అవి ఏంటి అంటే, ఒకటి స్టాండింగ్ కమిటీస్ అంటాం. స్టాండింగ్ కమిటీస్ అన్నటువంటి ఏంటి అంటే పర్మనెంట్ అన్నమాట, ఒక పర్టికులర్ పీరియడ్కి అపాయింట్ చేయబడతాయి ఈ కమిటీస్. రెండవది వచ్చేసరికి అడ్హాక్ కమిటీస్ అంటాం. అడ్హాక్ కమిటీస్ అంటే ఏంటి, టెంపరరీ కమిటీస్. అడ్హాక్ అంటేనే టెంపరరీ అని కదా, అంటే ఒక చిన్న పర్టికులర్ టాస్క్ ఇచ్చిన తర్వాత ఆ టాస్క్ అయిపోగానే ఆ కమిటీ అన్నటువంటిది డిజాల్వ్ అయిపోతుంది అనమాట. దాన్ని అడ్హాక్ కమిటీ అంటాము. అయితే ఇప్పుడు ఈ గణాంకాల సర్వే కమిటీ ఏదైతే ఉందో అది స్టాండింగ్ కమిటీ. ఏంటి, స్టాండింగ్ కమిటీ. సో స్టాండింగ్ కమిటీ ఆన్ స్టాటిస్టిక్స్ అంటాం. స్టాండింగ్ కమిటీ ఆన్ స్టాటిస్టిక్స్. మరి ఈ స్టాండింగ్ కమిటీ ఆన్ స్టాటిస్టిక్స్ ని సెంట్రల్ గవర్నమెంట్ అన్నటువంటిది రద్దు చేయటం జరిగింది. ఎందుకు రద్దు చేసింది అనేసి గనక మనం చూస్తే, మనకి నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ అన్నటువంటిది ఉంది. ఈ నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ ఏం చెప్పింది అంటే, లాస్ట్ ఇయర్ ఏదైతే మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి సంబంధించి మనకి నేషనల్ స్టాటిస్టికల్ కమిటీ అన్నటువంటిది ఉంటుంది. నేషనల్ స్టాటిస్టికల్ కమిటీ గురించి మనం మళ్ళీ తెలుసుకుందాం ఈ వీడియోలో. బట్ ఈ నేషనల్ స్టాటిస్టికల్ కమిటీ ఏం చెప్పింది అంటే, లాస్ట్ ఇయర్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అనేసి ఉంటాయి కదా. సో టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఏదైతే ఇందాక చెప్పినటువంటి స్టాండింగ్ కమిటీ ఆన్ స్టాటిస్టిక్స్ చెప్పిందో, సేమ్ ఈ కమిటీ చెప్పినటువంటి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ అన్నటువంటివి మనకి స్టీరింగ్ కమిటీ అన్నటువంటిది ఉంటుందన్నమాట. స్టీరింగ్ కమిటీ ఫర్ నేషనల్ శాంపిల్ సర్వేస్ అనేసి, నేషనల్ శాంపిల్ సర్వేస్. సో ఈ స్టీరింగ్ కమిటీ ఇచ్చినటువంటి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ తో ఇది సరిపోలింది, సో ఓవర్లాప్ అయింది అన్నటువంటి నేపథ్యంలో ఈ స్టాండింగ్ కమిటీ ఆన్ స్టాటిస్టిక్స్ అన్నటువంటి దాన్ని ఇప్పుడు రద్దు చేశారు. అయితే ఇక్కడ ఇంకొక అలిగేషన్ కూడా ఉంది. ఏమని, ఈ స్టాండింగ్ కమిటీ ఆన్ స్టాటిస్టిక్స్ ఏదైతే ఇప్పుడు ఉందో ఈ గణాంకాల కమిటీ అన్నటువంటిది, ఇది నార్మల్ గా మనకి సెన్సస్ జరుగుతుంది కదా, ప్రతి 10 years ఒకసారి డెకెనియల్ సెన్సస్ అంటాము. అది కాకుండా ఎకనామిక్ సెన్సస్ అన్నటువంటిది ఉంటుంది కదా, ఎకనామిక్ సెన్సస్. ఆ ఎకనామిక్ సెన్సస్ కానీ ఈ డెకెనియల్ సెన్సస్ కానీ ఇవి సరిగ్గా జరగట్లేదు అన్నట్టుగా ఇందులో ఉన్నటువంటి మెంబర్స్ కొంతమంది రైజ్ చేస్తూ ఉన్నారు కంప్లైంట్స్ ని. సో వాటి నేపథ్యంలో ఇప్పుడు ఈ యొక్క కమిటీని డిజాల్వ్ చేశారు అన్నటువంటిది ఒక ఆరోపణ. అయితే మనం ఇక్కడ గమనించాలి, సెన్సస్ కి సంబంధించి కానీ ఇలా ఎకనామిక్ సెన్సస్ కి సంబంధించి కానీ ఆ యొక్క ప్రొసీజర్ అన్నటువంటిది ఎలా ఉంటుంది, ఆ ప్రొసీజర్ కి సంబంధించి గైడ్ లైన్స్ ఏమన్నా కావాలి అన్నా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్స్ అన్నటువంటివి ప్రిపేర్ చేయటం కావచ్చు, చార్ట్స్ అన్నటువంటివి ప్రిపేర్ చేయటం కావచ్చు, ఎక్సెట్రా గ్రాఫ్స్ కావచ్చు, వీటికి సంబంధించి ఎలా ఉండాలి ఏంటి అన్నట్టుగా దానికి సంబంధించినటువంటి మోడల్స్ ని ఈ యొక్క స్టాండింగ్ కమిటీ ఫర్ స్టాటిస్టిక్స్ అన్నటువంటిది ఇస్తుంది. ఈ స్టాండింగ్ కమిటీ ఆన్ స్టాటిస్టిక్స్ అన్నటువంటిది 14 మెంబర్ బాడీ అన్నమాట. 14 మెంబర్స్ ఇందులో భాగస్వాములుగా ఉంటారు. మరి ఇక్కడ మనం గమనిస్తే 2023లో దీన్ని ఏర్పాటు చేశారనమాట. అంతకుముందు ఈ కమిటీ ఉనింది, కొత్తగా దీన్ని ఏర్పాటు చేయలేదు. 2019లోనే మనకి దీనికి సంబంధించి కమిటీ ఉనింది. అది ఏంటి అంటే స్టాండింగ్ కమిటీ ఆన్ ఎకనామిక్ స్టాటిస్టిక్స్ అంటాం. ఎకనామిక్ స్టాటిస్టిక్స్, దాన్ని కాస్త ఈ ఎకనామిక్ తీసేసి స్టాండింగ్ కమిటీ ఆన్ స్టాటిస్టిక్స్ అన్నట్టుగా 2023లో రీకాన్స్టిట్యూట్ చేశారనమాట. సో ఇలాంటి నేపథ్యంలో ఇదిగో దీనికి సంబంధించిన ప్రొసీజర్ అంతా చూస్తుంది. లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా సర్వేని నిర్వహించాలి అంటే దాని యొక్క శాంపిల్ సర్వే, అంటే పైలట్ బేస్డ్ సర్వేస్ అన్నటువంటివి ఉంటాయి కదా, వాటికి తన సహాయ సహకారాలని యొక్క కమిటీ అన్నటువంటిది అందిస్తుంది. అంతేకాదు ఏమన్నా ఇంప్రూవ్మెంట్స్ కావాలి అంటే ఆ ఇంప్రూవ్మెంట్స్ కి సంబంధించిన స్ట్రాటజీస్ అన్నటువంటివి ఇస్తుంది ఈ యొక్క కమిటీ అన్నటువంటిది. అట్లానే వీటికి సంబంధించి సబ్జెక్ట్స్ కావచ్చు,
ఏదైనా ఈ సబ్జెక్ట్లో కావచ్చు, లేదంటే మెథడాలజీలో కావచ్చు, ఏవైనా డౌట్స్ ఉన్నా వాటిని క్లియర్ చేయడానికి ఈ యొక్క కమిటీ అన్నటువంటిది ఎప్పుడు రెడీగా ఉంటుందన్నమాట. మరి ఆ నేపథ్యంలో టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ అన్నటువంటి ఓవర్లాప్ అయ్యాయి అన్నటువంటి రీజన్తో ఈ యొక్క స్టాండింగ్ కమిటీని ఇప్పుడు డిజాల్వ్ చేసేసింది కేంద్ర ప్రభుత్వం. మరి ఇప్పుడు మనం చెప్పుకున్నది ఏంటి అంటే నేషనల్ స్టాటిస్టికల్ కమిటీ అన్నటువంటిది. ఇందాకనే ఈ కమిటీ రికమెండేషన్స్ అనేసి చూసాం కదా. సో ఈ నేపథ్యంలో నేషనల్ స్టాటిస్టికల్ కమిటీ గురించి కూడా మనల్ని అడగచ్చు. దీన్ని ఎప్పుడు సెటప్ చేశారు అంటే 2005వ సంవత్సరంలో సెటప్ చేయటం జరిగింది. ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది? ఇప్పుడు ఈ నేషనల్ స్టాటిస్టికల్ కమిటీ కావచ్చు, ఇందాక చెప్పినట్టుగా స్టాండింగ్ కమిటీ ఆన్ స్టాటిస్టిక్స్ అన్నటువంటిది కావచ్చు, ఇవన్నీ కూడా మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఈ మినిస్ట్రీ కింద పనిచేస్తాయన్నమాట. సో ఈ యొక్క కమిటీ ఏదైతే ఉందో దీన్ని 2001వ సంవత్సరంలో రంగరాజన్ కమిటీ రికమెండేషన్స్ ప్రకారం ఏర్పాటు చేయటం జరిగింది. అయితే ఇది ఏం చేస్తుంది, అసలు ఈ కమిషన్ యొక్క మ్యాండేట్ ఏంటి అనేసి గనక చూస్తే మనకి స్టాటిస్టికల్ మ్యాటర్స్ కి సంబంధించినటువంటి పాలసీస్ కావచ్చు, వాటికి సంబంధించిన పాలసీస్ లేదంటే స్ట్రాటజీస్ వీటన్నింటిలోనూ హెల్ప్ చేస్తుంది అనమాట ఈ యొక్క కమిషన్ అన్నటువంటిది. మరి ఈ కమిషన్ లో మెంబర్స్ ఎవరు అంటే చూడండి, ఒకరు వచ్చేసరికి పార్ట్ టైం చైర్పర్సన్ ఉంటారు. అలాగే ఇంకొక నలుగురు పార్ట్ టైం మెంబర్స్ అన్నటువంటి వాళ్ళు ఉంటారు. ప్లస్ వీళ్ళతో పాటు ఒక ఎక్స్ అఫీషియో మెంబర్ కూడా ఇందులో ఉంటారనమాట. సో ఎవరెవరు ఉంటారు ఇందులో అన్నప్పుడు వీళ్ళు ఉంటారు. సో ఈ కమిషన్ ఏం చేస్తుంది, మనం ఏదైనా నేషనల్ శాంపిల్ సర్వేస్ అన్నటువంటివి చేపట్టామనుకోండి, నేషనల్ శాంపిల్ సర్వేస్ అవి దేనికి సంబంధించినవైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సోషియో ఎకనామిక్ రిలేటెడ్ ఏ శాంపిల్ సర్వేస్ చేపట్టినా దానికి కావాల్సినటువంటి క్రైటీరియా ఏంటి, దానికి కావాల్సినటువంటి ప్రొసీజర్ ఏంటి, దానికి కావాల్సినటువంటి రూల్స్ ఏంటి, అట్లానే ఆ సర్వేని కండక్ట్ చేయటాన్ని ఓవర్సీ చేయటం, సో ఇవన్నీ కూడా ఈ నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ అన్నటువంటిది చేస్తుంది అనమాట. సో ఇవాళ మనం ఏం నేర్చుకున్నాము అంటే స్టాండింగ్ కమిటీ ఆన్ స్టాటిస్టిక్స్ ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఎందుకు అంటే మనకి స్టీరింగ్ కమిటీ ఫర్ నేషనల్ శాంపిల్ సర్వేస్ అన్నటువంటిది ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటితో ఇవి ఓవర్లాప్ అయ్యాయి అన్నటువంటి నేపథ్యంలో రెండు ఒకటే పని చేస్తున్నారు కదా, మాకు ఇది అవసరం లేదు అన్నట్టుగా స్టాండింగ్ కమిటీ ఆన్ స్టాటిస్టిక్స్ ని ఇప్పుడు డిజాల్వ్ చేయటం జరిగింది. సో ఆ నేపథ్యంలో మనము స్టాండింగ్ కమిటీ ఆన్ స్టాటిస్టిక్స్ అంటే చూసాము. అట్లానే నేషనల్ స్టాటిస్టికల్ కమిటీ అంటే ఏంటి, దీని యొక్క మ్యాండేట్ ఏంటి, ఇవన్నీ కూడా చూసాం. మెంబర్స్ ఎవరెవరు ఉంటారు అన్నటువంటి చూసాము. అలానే స్టాండింగ్ కమిటీ ఆన్ స్టాటిస్టిక్స్ లో కూడా ఎంతమంది ఉంటారు అనుకున్నాం, 14 మెంబర్స్ ఉన్నటువంటి బాడీ అది అన్నట్టుగా చూసాం. సో ఈ నేపథ్యంలో మీరు ఒక క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి. నేషనల్ స్టాటిస్టిక్స్ డే ఎప్పుడు జరుపుకుంటాము, ఎవరి గౌరవార్థం జరుపుకుంటాము అన్నటువంటిది కామెంట్ సెక్షన్ లో ఇవ్వండి. సో ఇది ఇవాల్టి మన ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.